హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోకి లైక్ వేసుకోండి. ఇక వీడియో వచ్చేసి నందమూరి బాలకృష్ణ గారి కొత్త చిత్రం 'బింబిసార' దర్శకుడు బాలకృష్ణ కాంబినేషన్‌లో కొత్త చిత్రం అనౌన్స్‌మెంట్ జరగబోతుంది. ఇది బాలకృష్ణ గారి 113వ చిత్రంగా రూపొందబోతుంది. ఇక ఈ చిత్రం గురించి మాట్లాడుకోబోయే ముందు కామెంట్ బాక్సులలో కామెంట్ బాక్సులు దద్దరిల్లిపోవాలి. మామూలుగా కాదు, ఒక రేంజ్‌లో దద్దరిల్లిపోవాలి. 'ద లెజెండ్ బాలయ్య', 'నటసింహం బాలయ్య', 'జై బాలయ్య' అంటూ కామెంట్ బాక్సులు దద్దరిల్లిపోవాలి. మామూలుగా కాదు, ఒక రేంజ్‌లో బాలకృష్ణ గారి అభిమానులు, ఎన్టీఆర్ గారి అభిమానులు, నందమూరి వంశ అభిమానులు కామెంట్ బాక్సులు మొత్తం దద్దరిల్లిపోయేలా కామెంట్లు చేయడం మర్చిపోకండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో వచ్చేసి వశిష్ఠ గురించి మాట్లాడుకుంటున్నాం. వశిష్ఠ వచ్చేసి 'బింబిసార' ఫస్ట్ చిత్రం. 'బింబిసార' దర్శకత్వం వహించాడు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'బింబిసార' చిత్రం నందమూరి ఆర్ట్స్, నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతోటి 'బింబిసార' చిత్రం మనకు తెలిసిందే. ఇక విడుదలై సంచలన విజయం సాధించింది. మన కళ్యాణ్ రామ్ కెరియర్‌లోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిందని చెప్పవచ్చు 'బింబిసార'. ఆ తర్వాత 'వశిష్ఠ' 'బింబిసార 2' తీస్తాడని అభిమానులందరూ ఆశతోటి ఎదురు చూశారు. కానీ నందమూరి అభిమానుల ఆశలు వమ్ము చేస్తూ మెగా కాంపౌండ్‌లోకి చేరడం జరిగింది. ఇక మెగా కాంపౌండ్‌లోకి చేరాక ఏం జరుగుతుంది, ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అనేది మనకు విదితమే. ఇక దర్శకుడు ఎలాంటి కష్ట పరిస్థితిలో మళ్ళీ నందమూరి కాంపౌండ్‌లకు రావడం జరిగింది అనేది మనకు తెలుసు. అక్కడ ఎలాంటి కష్టపడి, ఎలాంటి చిక్కులతోటి బయటికి వచ్చాడు, ఏంటి మళ్ళీ బాలకృష్ణ అయితేనే నేను గెటన్ అవుతాను, ఇండస్ట్రీలో ఒక పేరు తెచ్చుకుంటాను అని మళ్ళీ నందమూరి కాంపౌండ్‌లోకి రావడం జరిగింది. అక్కడ జరిగిన దుస్థితులను బట్టి వశిష్ఠకు అక్కడ జరిగిన కొన్ని సంఘటనలను బట్టి మీడియా ముందు కూడా కిచిడిలా అయిపోతుంది. ఒక కిచిడి కథగా మారిపోతుంది. 'విశ్వంబర' మళ్ళీ వేళ్ళు పెట్టి తింపారు. 'విశ్వంబర' చిత్రంలో వేళ్ళు పెట్టి తింపారు కాబట్టే ఒక ఇంటర్వ్యూలో వశిష్ఠ చెప్పడం జరిగింది. ఇక తను భరించలేక మళ్ళీ నందమూరి కాంపౌండ్‌లోకి వచ్చి బాలకృష్ణ గారి కుమారుడైన మోక్షజ్ఞతో ఒక కథ బాలకృష్ణ గారికి వినిపిద్దామని వచ్చి, బాలకృష్ణ గారికే ఆ కథ నచ్చి నేనే చేస్తానని ఒప్పుకోవడం, మరో కథ మంచి కథ మోక్షజ్ఞతోటి చేద్దామని ఒప్పించడం జరిగింది. ఇక తన కెరియర్‌ను తాను సాఫీగా కొనసాగిస్తాడు వశిష్ఠ అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నందమూరి వంశంతోటి చేస్తే మాత్రం ఆ దర్శకుడు 100% సక్సెస్ అవుతాడనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే. ఇండస్ట్రీలో ఎలాంటి గొడవలకు తావు లేకుండా బాలకృష్ణ గారు ఒక్కసారి కమిట్ అయితే, కథ ఓకే చేసి కమిట్ అయితే ఆ చిత్ర దర్శకుడికి సరెండర్ అవుతాడనేది విషయం మనకు తెలుసు. ఎలాంటి కథలో మార్పులు కానీ, ఏళ్ళు పెట్టి తింపడం కానివ్వండి, ఎలా దుస్థితులు లేకుండా బాలకృష్ణ గారు నటించడం జరుగుతుంది. హీరో బాలకృష్ణ గారు అంటేనే దర్శకుల హీరో. దర్శకులు నొప్పకుండా పనిచేసే హీరో అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. బాలకృష్ణ తత్వం అలాంటిది. ఒక్కసారి కమిట్మెంట్ అయ్యాక బాలకృష్ణ గారు ఆ దర్శకులతోటి ఎలా ఉంటారు, ఏంటి అనేది ప్రతి దర్శకుడు కూడా చెప్తాడు. మళ్ళీ బాలకృష్ణ గారితోటే పనిచేయాలి అనేలా బాలకృష్ణ గారి తత్వం ఉంటుంది. అలా ఉంటుంది బాలకృష్ణ గారితోటి పని. ఎందుకంటే తను మాత్రం బాలకృష్ణ గారు మాత్రం కథల్లో ఏలు పెట్టి తింపడం కానివ్వండి, కథలు చేంజెస్ అడగడం కానివ్వండి, ఇలాంటి దుష్పరిమాణాలకు దూరంగా ఉంటూ బాలకృష్ణ గారు దర్శకులకు సరెండర్ అయ్యే హీరో మాత్రం బాలకృష్ణ గారు అనేది మరోసారి తేటతెల్లమైంది ఇక్కడ. అలాగే వశిష్ఠకు మంచి రోజులు వచ్చాయనే చెప్పవచ్చు. మళ్ళీ నందమూరి కాంపౌండ్‌లోకి వచ్చి తనకు కరెక్ట్ అయిన సక్సెస్, కరెక్ట్ అయిన విజయము, తన జీవితం సాఫీగా సాగిపోతుంది ఇండస్ట్రీలో అని భావిస్తున్నాడనేది మనకు తెలుస్తుంది సినీ వర్గాల ద్వారా.
ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మెయిన్‌గా కామెంట్ బాక్స్ దద్దరిల్లిపోవాలి. మామూలుగా కాదు, జై బాలయ్య లెజెండ్, నటసింహం అని కామెంట్ బాక్సులు దద్దరిల్లిపోవాలి. ఇక ఉంటాను. బాయ్.